బ్రేకింగ్ న్యూస్ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఖర్చు చేసింది మద్యం ముడుపులు సొమ్మేనని, ఆ డబ్బు హైదరాబాద్ నుంచి అభ్యర్థులకు చేరవేసిన విషయంలో చెవిరెడ్డిదే కీలక పాత్ర అని సిట్ అభియోగాలు మోపింది. ముడుపుల డబ్బు సేకరించి వైసీపీ అభ్యర్థులకు పంచడంతో ఆ పార్టీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో కీలక నాయకుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ వివరించింది. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన రాజు కేశిరెడ్డి, అతని అనుచరగణం మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తులో కొంత మొత్తాన్ని హైదరాబాద్ లో నివసించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడైన A34 అయిన సిహెచ్ వెంకటేష్ నాయుడుకి అందజేసేవారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన దగ్గర పనిచేసే గన్ మ్యాన్, పిఏలు, ఇతర సిబ్బందిని తుడా వాహనాలలో హైదరాబాద్ కు పంపించి ఆ ముడుపుల సొత్తును సేకరించేవారు. జగన్ నివసించే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తో పాటు తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కలెక్షన్ పాయింట్లకు ఈ సొత్తు చేర్చేవారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఈ అక్రమ దంతా కొనసాగించారని సిట్ గుర్తించింది. అయితే ఈ చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఇంకొక మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు కూడా ప్రభుత్వ వాహనాలనే వాడుకున్నారని కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే మద్యం ముడుపుల సొమ్ము రాజు కేశిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరేదని సిట్ వివరించింది. మొత్తం 200 నుంచి 250 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరింది. ఆయన ఈ అక్రమ సొత్తును రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులకు అందజేసేవారు. ఓట్ల కొనుగోలు, ప్రలోభాల కోసం ఆ డబ్బునే వారు ఓటర్లకు పంపిణీ చేశారు. రాజు కేశిరెడ్డి తనకు అందజేస్తున్నది మద్యం ముడుపుల సొమ్మేనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్పష్టంగా తెలుసని సిట్ తెలిపింది. మద్యం ముడుపుల సొమ్మును హైదరాబాద్ నుంచి తాడేపల్లి, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తరలించేందుకు AP39BV 3259 నెంబర్ కలిగిన టయోటా ఫార్చునర్ వాహనాన్ని వినియోగించారు. అప్పట్లో తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు A39 అన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం ఇది. దాంట్లోనే ఆ అక్రమ సొత్తు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ వాహనం అనేక సార్లు హైదరాబాద్ టు తిరుపతి మధ్య తిరిగిందని సిట్ నిర్ధారించింది. అయితే మద్యం ముడుపుల సొమ్ము తరలింపు కోసం వినియోగించిన ఫార్చునర్ వాహనం గత ఏడాది ఫిబ్రవరి 4, మార్చి 27, ఏప్రిల్ 3, మే 3 సహా పలు తేదీల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోకి, ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లినట్లు కీసర టోల్ ప్లాజా దగ్గర వివరాలు నమోదయ్యాయి. కాజా, సూళ్లూరుపేట, నెల్లూరు, పట్టిసీమ, పల్లె, చాగలమర్రి, నన్నూరు టోల్గేట్ దగ్గర పరిశీలించగా ఈ వాహనం పలుసార్లు
హైదరాబాద్కు వెళ్లినట్లు, హైదరాబాద్ నుంచి మళ్లీ వచ్చినట్లు తేలింది. ఆయా తేదీలోనే హైదరాబాద్ నుంచి తాము మద్యం ముడుపుల సొమ్మును తీసుకువచ్చామంటూ సాక్షులిచ్చిన వాంగ్మూలాలతో ఈ వివరాలు సరిపోలుతున్నాయని సిట్ చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో వివరించింది. పైగా మద్యం ముడుపుల సొమ్మును తరలించినట్లు ఆధారాలు లేకుండా చేసేందుకు రికార్డులు తారుమారు చేశారని కూడా సిట్ గుర్తించింది. ఏపీ 39BV 3259 నెంబర్ వాహన డ్రైవర్లు తుడాకు సమర్పించిన లాగ్ బుక్ లోని వివరాలు పరిశీలిస్తే 2023 నవంబర్ నుంచి 2024 మార్చి వరకు అసలు ఒక్కసారి ఈ వాహనం హైదరాబాద్ వెళ్లినట్లుగా లేదు. ఆధారాలు దొరకకుండా చేయాలనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకున్నారని సిట్ తేల్చింది. గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2024 ఫిబ్రవరి 1, 20వ తేదీల్లో గన్మ్యాన్ గిరి, బాలాజీ కుమార్ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు పంపారు. అక్కడ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి రూమ్ నెంబర్ 312లో వీరికి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున ముడుపుల సొత్తును అట్టపెట్టెల్లో భద్రపరిచి అప్పగించారు. ఆ మొత్తాన్ని ఈ ముగ్గురు తిరుపతికి తరలించారని సిట్ వివరించింది. గత ఏడాది ఫిబ్రవరి 26, 27 తేదీల్లో గన్మ్యాన్ గిరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్లోని రాజ్ కేశరెడ్డి కార్యాలయానికి పంపించారు. అక్కడ ఆయన కరుణాకర్ రెడ్డి, సిమోన్ అనే వ్యక్తులతో పాటు వెంకటేష్ నాయుడిని కలిశారు. వారు గన్మ్యాన్ గిరిని ల్యాండ్సమ్ ఎటనియా అనే అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళ్లి ఆ సెల్లార్లో 8 నుంచి 9 కోట్ల నగదు పంపిన అట్టపెట్టెలను అప్పగించారు. ఆ డబ్బును గిరి తిరుపతికి తెచ్చారని సిట్ తెలిపింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 1, 2, 24, 25, 26, ఏప్రిల్ 1, 2, 27, 28, అలాగే మే 6, 7, 8, 9 తేదీల్లో పలుమార్లు మద్యం ముడుపుల సొత్తును గన్మ్యాన్ గిరి ఆయా ప్రాంతాలకు చేర్చారు. ఇలా ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున తరలించారు. కావలి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందించింది. చెవిరెడ్డి గన్మ్యాన్ గిరి అనుచరుడు బాలాజీ యాదవ్ గత ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్లో రాజ్ కేశరెడ్డి బృందం నుంచి సేకరించిన ముడుపుల సొమ్మును కావలికి తీసుకువచ్చి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు అందజేశారు.
కాల్ డేటా రికార్డుల విశ్లేషణలోనూ ఇది వాస్తవమేనని తేలిందని సిట్ వివరించింది. రాజ్ కేసిరెడ్డి బృందం నుంచి మద్యం ముడుపుల సొమ్మును సేకరించడంలో సిహెచ్ వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. అప్పటి సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని వీరు కీలకంగా పనిచేశారని తెలిపింది. సిట్ అధికారులు గన్మ్యాన్ గిరిని విచారించి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఈ నెల 5, 6, 10 తేదీల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టి సిట్ అధికారులను బెదిరించారని, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, పలువురు సాక్షులను సంప్రదిస్తూ దర్యాప్తు అధికారులకు ఏమీ చెప్పొద్దని, వారికి సహకరించొద్దని ఆదేశించారని కూడా దర్యాప్తు అధికారులు తెలిపారు. మద్యం ముడుపుల సొమ్మును తొలుత హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు నివాసానికి చేర్చేవారని సిట్ తెలిపింది. అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ఈ సొమ్మును సేకరించి ఆ మొత్తాన్ని ఏపీకి తీసుకువచ్చేది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని క్రిషే వ్యాలీ అపార్ట్మెంట్లో ఉండే వెంకటేష్ నాయుడు ఇంటి నుంచి దాదాపు 50 నుంచి 60 కోట్ల సొమ్మును ఏపీకి తీసుకువచ్చారు. ఇది మద్యం ముడుపుల సొమ్మేనని వెంకటేష్ నాయుడుకి తెలుసని సిట్ వివరించింది. గత ఏడాది మే 9న గరికపాడు చెక్పోస్టు వద్ద లారీలో తరలిస్తూ పట్టుబడ్డ 8.34 కోట్ల నగదు మద్యం ముడుపుల సొత్తేనని సిట్ తెలిపింది. అయితే రాజ్ కేసిరెడ్డి బృందం నుంచి సేకరించిన డబ్బును ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఏపీకి తరలిస్తూ ఉండగా ఈ నగదు పట్టుబడింది. ఏపీ 03 TA 4666 నెంబర్ కలిగిన లారీ సహా పలు లారీలను కూడా డబ్బు తరలింపునకు వినియోగించారు. గరికపాడు చెక్పోస్టు దగ్గర లారీని సీజ్ చేసిన తర్వాత గన్మ్యాన్ గిరి తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఇక చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరికి పారిపోయి అక్కడే తిరిగారు. ఇదంతా చెవిరెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని సిట్ అంటోంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ గిరికి ఫోన్ చేసి ముడుపుల సొమ్ము రవాణా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పొద్దని చెప్పారని సిట్ రిమాండ్ రిపోర్టులో వివరించింది.